ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి విందాము. ఆ వ్యక్తి పేరు మొర్దెకై హామ్. పరిశుద్ధాత్మని అభిషేకం యొక్క రహస్యమేమి? దేవుడు ఏదైనా ముందు ఆలోచన లేకుండా హఠాత్తుగా చేస్తాడా? ఆయనకు పక్షపాతం ఉన్నదా? లేనే లేదు. అయితే సమస్య ఏమిటంటే దేవుడు వెలచెల్లించే వారి కోసం చూచున్నాడు. మొర్దెకై హాము ఆ వెలచెల్లించుటకు ఇష్టపడిన కనుక అతడు పరిశుద్ధాత్మని శక్తివంతమైన అభిషేకము పొందెను. అతని పరిచర్య ఆరంభంలో పరిశుద్ధాత్మతో కొన్ని ప్రత్యేక అనుభవాలను పొందడం ద్వారా అతడు తదుపరి దినాల్లో ఉద్యోగపు ప్రవక్తగా పనిచేయుట కొరకై సిద్ధపరచబడ్డాడు. నేను దేవుని సన్నిధిని పొంగి పొరలి పారినంతగా అనుభవించినట్లు పరిశుద్ధాత్మని సామీప్యత నన్ను శక్తివంతంగా సంధించుటచే నేను ప్రభువా దయచేసి వెనుకకు తగ్గుము, లేని ఎడల నేను మరణించుతనేమో అంటేని. అది ఎంతో మహిమాన్వితంగా నుండుటి చేత నేను అందులో ఎంతో తక్కువ భాగమును మాత్రమే తట్టుకొనగలిగితని. అతడు ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొలది ఉద్యోగకర్తగా విజయవంతంగా పనిచేశాడు. జాక్సన్ 10 వార్తాపత్రికలో వేల్స్ మహా ఉద్యోగపు ఆత్మీయ జ్వాలలు మహాసంద్రమున దాటి వచ్చి ఈ జాక్సన్ ప్రజల హృదయాలను మండించుచున్నావా? రెవరెండ్ మొర్దెకై హామ్ గారు నిర్వహించుచున్న ఉద్యోగపు కూటముల గుడారం వద్ద ఇలానే అనిపిస్తుంది అని ఏప్రిల్ 1905లో ప్రచురించబడిన కథనము మొర్దెకై పరిచర్య ఎంత ఫలవంతమైనదో తెలియజేస్తుంది. హామ్ గారి విజయము ప్రాచీన సౌవార్తిక పద్ధతుల ఫలితముగా గాక అపోస్తలిక శక్తి ద్వారా కలిగింది. తరచుగా అతడు సమూహములోని అతి ఘోర పాపమును గుర్తించి వారిని ప్రార్థన నడిపిస్తూ వారు క్రీస్తుకు సమర్పించుకునేంత వరకు వారిని బ్రతిమలాడేవాడు. ఈ విధంగా అనేక నశించిన ఆత్మలు రక్షించబడి చేర్చబడినవి. మరి కొన్నిసార్లు అతడు కఠినమైన సువార్త వ్యతిరేకులను ఎదుర్కొన్నప్పుడు దేవుడు వారిని మార్చి రక్షించవలని లేని పక్షమున వారిని సంభవనని ప్రార్థించునని ప్రకటించాను. హామ్ జీవితంలో పరిశుద్ధాత్మని వ్యతిరేకించి ఆటంకపరిచి వెంటనే తీర్పుకు గురైన వారి అనుభవములు ఎన్నో కలవు. అతని మహాసభల్లో కొందరు మరణానికి కూడా గురయ్యారు కనుక కూటమిలో నుండి వారి శవమును అంబులెన్సుల్లో తరలించవలసి వచ్చింది. హామ్ గారి సభలకు వ్యతిరేకంగా పోరాడి పనిచేసిన వారు త్వరితగతిన ప్రమాదకర మరణాలకు గురయ్యారు. కావున పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుచుండగా కొందరు తీర్పును పొందగా ఇతరులు ఆత్మీయ రక్షణకే కాక భౌతిక స్వచ్ఛతను కూడా పొందిరి. ఏ సంఘమైనను ఆత్మ లేకుండా ఉన్నట్లయితే అది ఆ ప్రాంతంలో శాపమే గాని దీవెన కానేరదు. ఓ క్రైస్తవ పనివాడ, నీవు దేవుని ఆత్మను కలిగి ఉండినట్లయితే నీవు ఇంకొకరి మార్గమును నిలబడినావని గుర్తుంచుకో. ఫలవంతమైన వృక్షము ఎదుగగలిగిన స్థలంలో నువ్వు నిష్ఫలమైన వృక్షముగా ఉన్నావు అని చార్లెస్ స్పర్జన్ సరిగానే చెప్పాను. ఈ సూత్రమును స్పష్టంగా గ్రహించిన హాము నశించిన ఆత్మను చేరి రక్షించడానికి ఓ ప్రభావవంతమైన పథకమును రూపొందించాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక మంది క్రైస్తవులు అడ్డుబండలుగా ఉంటున్నారు. వారు గుమ్మంలో నిలబడి ఒక చేతితో సంఘమును పట్టుకుని మరో చేతితో లోకములైన వస్తువులతో ఆటలాడుచున్నారు. వారి మార్గంలో అడ్డుగా నిల్చడం వలన మనము పాపులను లోనికి తీసుకుని రాలేము. దేవుని ప్రజలైన కొందరిని కంపరిచితేనే గాని మనము పాపల పొందొచ్చామని ఆశించలేము. నేను నాతో కూడా ఎల్లప్పుడూ ఒక పెద్ద సుత్తిని మోసుకెళ్తున్నానని ఆక్షేపిస్తున్నాను. అవునండి, నేను వచ్చిన ప్రతిసారి వారిని సుత్తితో కొడతాను. గుమ్మ మార్గం నుండి వారిని బయటికి వెళ్ళగొడతాను. అడ్డుబండగా ఉన్న ఒకరిని బయటికి తరిమినా ప్రతిసారి ఓ పాపిని లోపలికి నడిపిస్తానని రాశాడు. ఇటువంటి బద్దలు కొట్టే బైబిల్ బోధనే 16 ఏండ్ల వాడైన బిల్లీ గ్రహాంను క్రీస్తు చెంతకు నడిపినది. హామ్ గారు ఎల్లప్పుడూ అత్యాశక్తితో ప్రార్థించేవాడు. కొన్నిసార్లు గంటల తరబడి అతడు తన గదిలో దేవునితో పిడుగులాడేవాడు. కొన్ని రోజుల నుండి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎడతెగక చేయడం ద్వారా ఆత్మ కదలికను తగిన అనువైన వాతావరణం సిద్ధపరిచేవాడు. అతడు ప్రారంభంలోని ఆత్మకార్యములను మానవ జ్ఞానము చేయగలదని తెలుసుకున్నాడు. ముగింపులో నిజమైన ఉద్యమమునకు ఆటంకములను గురించి హామ్ గారి ఆలోచనలు గమనించుదాం. మనకున్న సమస్య ఏమిటంటే మనల్ని మనం తప్పించుకుంటూ మనం అంగీకరించము. కార్యనిర్వహణ విషయమైన మన సొంత అభిప్రాయములను విడిచిపెట్టేందుకు ఇష్టపడము. మనము నిర్దేశించిన పద్ధతిలో ఉద్యోగం రావాలని ఆశిస్తాము. రెండు ఉద్యోగములు ఒకే విధంగా కలుగుట మనం ఎప్పుడూ చూడలేదు. అవి దేవుని పద్ధతిలోనే వచ్చుటకు మనం అంగీకరించాలి. ప్రజలు ఉద్యోగ భవిష్యత్తును ఒప్పుకొంటకు సిగ్గుపడుచున్నారు. నీవు కనుక అవమానం భరించుటకు ఇష్టపడిన ఎడల అది యేసుక్రీస్తు మీదనే ఉండనిస్తావు. విరోధమైన పాపపు స్థితి యొక్క నిందను నీవైనా భరించాలి, లేకుంటే మన యజమాని ప్రభువు దాన్ని భరించాల్సి వస్తుంది. పోయి నిద్రపో, నీకేమో వచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించము. మనం చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇంతవరకు మొర్దెకై హామ్ మిషనరీ గురించి విన్నాము. ప్రార్థన చేసుకున్నాం.
ప్రేమగల తండ్రి జీవాధిపతి మీకు వందనాలు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడి తండ్రి దేవుని సేవ చేస్తున్న మొత్తగా హామగారి యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ఆత్మ సంబంధమైన నాయన తండ్రి ప్రభా, తృష్ణ ఆశ ఆయన నశించిపోతున్న భారము మా జీవితాల్లో కూడా నింపుమని, మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.